వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు టేస్టీగా అయిపోయే ఆలూ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 300 గ్రాముల ఆలూను తీసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ 2 క్యారెట్లను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆలు ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద, మరో 5-6 నుంచి 6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఆలు ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. కొద్దిగా ఆలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా గరిటెతో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అనిపిస్తుంది. సాఫ్ట్గా అనిపిస్తే ఆలు బాగా కుక్ అయినట్లే. ఇలా మగ్గించుకున్న ఆలు క్యారెట్ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, అదే ఆయిల్ మిగిలి ఉంటుంది. మీకు సరిపోదు అనిపిస్తే మరో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 2 నుంచి 3 లవంగాలు, చెక్క కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు ఆనియన్ని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం 2 స్పూన్లు, ధనియా 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే
ఆలు రైస్ అయిపోయినట్లే. ఇది నార్మల్ రైస్తో కానీ లేదా బాస్మతి రైస్తో కానీ చేసుకొని మంచి రైతా కాంబినేషన్తో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. వీకెండ్లో ఒకసారి ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.